పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 AD మహానటి ఫేమ్ నాగశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కికి మంచి శకునాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ నిన్నటిదాకా టెన్షన్ పడిన విషయం ఒకటి ఉంది. కల్కి 2898 AD నిర్మాత అశ్విని దత్ బహిరంగంగా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ వైసీపీ కనుక తిరిగి అధికారం చేజిక్కించుకుంటే జూన్ 27న టికెట్ రేట్లు, స్పెషల్ షోల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదేమోనని అభిమానులు ఆందోళన పడ్డారు. కట్ చేస్తే నిన్న పోలింగ్ శాతం చూపిస్తున్న ట్రెండ్ ప్రకారం రూలింగ్ పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్లేషకులు, సర్వేలు తేల్చి చెప్తున్నాయి. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుర్చీ దక్కించుకోవటం ఖాయమేనని అంటున్నారు. ఇది నిజమవుతుందో లేదో తెలవడానికి ఇంకో 20 రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ పరిణామాలన్నీ మంచి శకునాలుగా భావిస్తున్నారు కల్కి మిత్రులు. ఎందుకంటే టీడీపీ వస్తే సినీ రంగానికి సంబంధించి విపరీతమైన ఆంక్షలు ఉండవు. తెలంగాణ తరహాలో పెట్టిన బడ్జెట్కు తగ్గట్లు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాట్లు, అవసరమైన మేరకు రాయితీలు లభిస్తాయనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తోంది. పైగా కూటమిలో కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ స్వయానా సినిమా వాడే కాబట్టి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కల్కి గురించి ప్రస్తావించాల్సిన అంశం మరొకటి ఉంది. జూన్ 4 ఎలక్షన్ ఫలితాలు వచ్చాక రిలీజ్ అయ్యే మొదటి పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ADనే. దేశమంతా బాక్సాఫీస్ బాగా డ్రైగా ఉన్న టైంలో ఒక్కసారిగా దానికి 1000 ఏనుగుల బలం ఇచ్చే సినిమాగా ట్రేడ్ నుంచి మూవీ లవర్స్ దాకా అందరికీ ఆశలు దీని మీదే ఉన్నాయి. పైగా ఓపెనింగ్స్ పరంగా బాహుబలి, RRR, KGFలను సునాయాసనంగా దాటేస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కల్కికి అన్ని రకాలుగా ప్రభుత్వాల నుంచి మద్దతు దక్కాలి. అశ్విని దత్ కోరుకున్నట్లు టీడీపీ, జనసేన వస్తేనే ఇది సాధ్యమవుతుంది. చూడాలి ఏం జరగనుందో. టాలీవుడ్, బాలీవుడ్లలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు టబు. తాజాగా ది క్రూతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. ఇప్పుడు ఆమె ప్రతిష్టాత్మకమైన డ్యూన్ ప్రాఫెసీ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించనున్నారు. ఇప్పుడంటే సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మారిపోయి మంచి పాత్రలు పట్టేస్తున్నారు. కానీ సీనియర్ హీరోయిన్ టబు తెలుగు ప్రేక్షకులకు నిన్నే పెళ్లాడతా పండుగానే బాగా గుర్తుండిపోయింది. వెంకటేష్ కూలీ నెంబర్ 1తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హిందీలో సెటిల్ అయ్యాక ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. చిరంజీవి, అందరివాడు, బాలకృష్ణ, పాండురంగడ్లో కనిపించినా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కట్ చేస్తే సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరిగి తీసుకొచ్చారు. ఆచితూచి అడుగులు వేస్తున్న టబు ఏకంగా హాలీవుడ్ ఆఫర్ పట్టేశారు. ప్రపంచవ్యాప్తంగా అశేష ఫాలోయింగ్ ఉన్న డ్యూన్ సిరీస్లో త్వరలో అదే టైటిల్కి ప్రొఫెసీని జోడించి భారీ బడ్జెట్తో సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. సిస్టర్ ఫ్రాన్సెస్గా టబు చాలా కీలక పాత్ర దక్కించుకున్నారు. డ్యూన్ మొదటి భాగానికి 10,000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందనే పాయింట్తో ఈ కథను రాసుకున్నారు. స్కైఫై జానర్లో రూపొందుతున్న ఈ డ్యూన్ ప్రాఫెసీకి పెట్టబోతున్న బడ్జెట్ సీక్వెల్ కంటే 5 ఎక్కువగా ఉండబోతోందట. కాకపోతే విడుదలకు ఎంత లేదన్నా 2-3 ఏళ్లు పట్టేలా ఉంది. టబు ప్రత్యేకంగా ఎక్కువ కాల్ షీట్లు దీనికే కేటాయించాల్సి ఉంటుంది. ఇలా బాలీవుడ్ నటినట్లు ఇంగ్లీష్ సినిమాల్లో కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో అమరీష్ పురి, ఇర్ఫాన్ ఖాన్, అనిల్ కపూర్, ఓం పురి తదితరులు ప్రత్యేక పాత్రల్లో తళుక్కున మెరిశారు. కాకపోతే అవి ఎంత హిట్ అయినా తిరిగి అక్కడ కొనసాగలేక తిరిగి వచ్చేశారు. ఇప్పుడు టబుకి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి. బుల్బులయ్యా 2లో డబుల్ రోల్లో దయ్యంగా ఇచ్చిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూశాకే టబుకి ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. లేట్ వయసులో ఇంత కెరీర్ బ్రేక్ అందుకోవటం చిన్న విషయం కాదు. అందుకే అంటారు దేనికైనా రాసిపెట్టి ఉండాలని. ఈవిడకు అదే జరిగింది.